జై భవాని. నిన్న తిరుపతి ట్రిప్ డే 5లో భాగంగా మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అనమాట. నైట్ మాకు 10-10:30 అయిపోయింది. సో మేము కృష్ణానది వరకు రాలేకపోయామన్నమాట, గుడికి వెళ్ళే ముందు, దర్శనం ముందు. సో అందుకని ఇవాళ మార్నింగే లేచి ఫస్ట్ కృష్ణానదికి వెళ్ళిపోయాము. నేను ఈ వ్లాగ్లో చూడండి. నెక్స్ట్ ఉండవల్లి కేవ్స్ ఉన్నాయంటే ఇక్కడ, అది కవర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. లోకల్లో ఏమేమి ఉన్నాయో పొద్దున్నే దాన్ని కొనిచ్చిన గద పట్టుకొని అన్ని రూమ్లకు వెళ్ళి ఆంజనేయ స్వామిలాగా ఆశీర్వాదం ఇస్తుంది అనమాట. నన్ను వెనకాలే రమ్మంటుంది. బట్టలు ఎక్స్ట్రా తీసుకొని మార్చుకోవడానికి అట్లా తీసుకొని స్టార్ట్ అయ్యాము. నాకు పర్సనల్గా వాటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ మునగాలి అంటే ఫస్ట్ ఉంటా నేను. అండ్ మనం వెళ్ళే దారిలో ఇది కనిపించే స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్లో మొత్తం షాప్స్ ఉన్నాయి. కృష్ణానదికి కొంత దూరం నుంచే అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. లెఫ్ట్లో అన్ని షాపింగ్కి కనిపిస్తాయి మీకు. అంటే చీరలు కానీ, అగరబత్తులు, కుంకుమ, పసుపులు, కొబ్బరికాయ కొట్టాలనుకుంటే మనం అక్కడ అవన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ. బాగా అనిపించింది నాకు చూడగానే. ఆ వెనకాల కొండలు, ముందు అంత పెద్ద నది, చాలా పెద్ద ప్లేస్. నేను ఫస్ట్ టైం అనమాట విజయవాడకి రావడం. మేము వెళ్ళినప్పుడు నార్మల్గానే ఉన్నారనమాట, రష్ లేదు, జనాలు నార్మల్గానే ఉన్నారు. అప్పుడు మా క్యూటో చెప్పాడనమాట, అదే పుష్కరాల టైంలో వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది, అసలు సందు ఉండదు వెళ్ళడానికని. ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఉంది. నాకు చాలా ఇష్టం స్పీడ్ బోటింగ్ అంటే, కానీ చేయలేదు. నెక్స్ట్ టైం అనుకున్నాను కానీ మేము అన్ని రోజులు ఉండలేదన్నమాట. సో అందుకని చేయలేకపోయాను. ఇంకా తెలుసు కదా, ఎవరికి వాటర్ ప్లేస్ ఇష్టం ఉండదు. కొంచెం మునిగే వరకు అట్లా కొంచెం తడబడతాం, కానీ ఒక్కసారి వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు బయటికి రాబుద్ది అవ్వదు. చాలాసేపు ఎన్ని మునకలు వేసినా కూడా మాది కౌంట్ అవ్వట్లేదు, తరుగు తీరట్లేదు అనమాట. కంటిన్యూస్గా మునుగుతూనే ఉన్నాం, ఆడుతూనే ఉన్నాం. చాలాసార్లు మునిగి ఎంతో ఆడుకున్నా కానీ ఇంకా తనిదీరలేదు అనమాట మాకు. మేము తెచ్చిన పసుపు ఎందుకో తెలియదు, మేమే రుద్దుకొని ఇంకొకసారి మునుగుదాం అనుకుంటున్నాం. తెచ్చుకున్న బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ షెడ్స్ లాగా ఉన్నాయన్నమాట, లోపల వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. నేనేం తెచ్చుకోలేదు, ఎందుకంటే మా రూమ్ దగ్గరే ఉందన్నమాట. అందరూ తెచ్చుకున్నారు. నేను మాత్రం ఇంటికి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. వాటర్లో ఆడుతుండగా ఒక కాలికి మెట్టు ఉంది, ఒక కాలికి లేదు. చూడండి, ఒక మెట్టు పోయింది నాది. నేను మా క్యూటో దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి పార్సల్ తీసుకెళ్ళాము ఇంటికి. ఇంకా తినేసి ఉండవల్లి కేవ్స్కి బయలుదేరాం మేము. ఈ ఆటో మేము గుడి దగ్గర మాట్లాడుకున్నాం అనమాట. మాకు అప్ అండ్ డౌన్ 250 రూపీస్ తీసుకున్నారు. మేము వచ్చేసి ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నామన్నమాట. మా ఫాదర్, మా మరిది గారు, ఇంకా మా సిస్టర్, ముగ్గురు పని ఉందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేము ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాము ఉండవల్లి కేవ్స్కి. మేము వెళ్ళే దారిలో ఆ మబ్బు పట్టిన వెదర్కి, చల్ల గాలి, ఇంకా నది చాలా బాగుందన్నమాట చుట్టూ చూడడానికి. విజయవాడలో నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే ప్రమోషన్స్, యాడ్స్, ఆ హోర్డింగ్స్ కన్నా ఎక్కువ ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, సేఫ్టీస్, వేర్ హెల్మెట్, గో స్లో, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. బాగా నచ్చింది. 1 కాదు 2 కాదు, ఊరంతా మీకు అక్కడక్కడ అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఉండవల్లి కేవ్స్లో టికెట్ వచ్చేసి పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 25 రూపీస్, చిల్డ్రన్స్ అయితే 10 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది, మంచి కేవ్స్, పైన వరకు స్టెప్స్ ఉన్నాయన్నమాట, పైన వరకు ఎక్కాలి. చాలాసేపు ఇక్కడ వర్షం వచ్చింది. మేము జస్ట్ అట్లా రీచ్ అయ్యి కాలు కింద పెట్టగానే పెద్ద వర్షం అందుకుందనమాట. కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్ పడి ఆగిపోయింది. వర్షం పడి ఆగిపోయిన తర్వాత వర్షంలో తడిసిన కేవ్స్ చాలా అందంగా ఉంటాయి చూడడానికి. మనకు నడవడానికి కొంచెం ప్రాబ్లమ్, స్లిప్పరీ ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. ఆ టైంలో చూడడానికి చాలా బాగుంటాయి కేవ్స్. నేను చెప్పినట్టు వర్షం పడి ఆగిపోయింది కదా, మేము వెళ్ళే దారి చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది.
ఆ రాళ్ళన్నీ ఇప్పుడే కడిగినట్టు ఉన్నాయి ఫ్రెష్గా. అండ్ మా చుట్టూ ఆకులు గ్రీనరీ ఇంకా బ్రైట్ అయిందనమాట వాటి అందం అంతా. అక్కడ పైన జనాలు కనిపిస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికి నడవాలి. అక్కడి వరకు స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కుతూ ఆ పక్కన వీటి హిస్టరీ చదువుతూ వెళ్ళాలి. ఇక్కడ ఒక స్కానర్ ఇచ్చారు. ఆ స్కానర్ని మీరు స్కాన్ చేస్తే మీకు వీటి హిస్టరీ అదంతా కనిపిస్తుంది అనమాట. ఫోన్లో చదువుతూ వెళ్ళొచ్చు. ఈ ఉండవల్లి కేవ్స్ విష్ణుకుందిన డైనెస్టీలో ఆ టైంలో 4th to 5th century మధ్యలో దీన్ని తయారు చేశారని చెప్తారనమాట. నేను లిటరల్గా చాలా సర్ప్రైజ్ అయ్యా. ఉండవల్లి కేవ్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు, అసలు నెక్స్ట్ టైం విజయవాడ వెళ్తే మళ్ళీ వెళ్ళాలి అని అనుకున్నాను అనమాట. ఒక్కటి చూశాక ఆ విషయం ఏంటో నేను మీ క్లాస్లో చెప్తాను. కింద ఫ్లోర్కి మేము ఎంటర్ అయినప్పుడు మొత్తం గబ్బిలాలు, వాటి వాసన మొత్తం అదే ఉందన్నమాట కింద. నాకైతే కొంచెం ఇంచుమించు ఎండుమిర్చి వాసన వచ్చిందనమాట. ఏంటిదేనంటే లేదు అది ఎండుమిర్చి కాదు, గబ్బిలాల వాసన అని చెప్పింది మా అమ్మ. ఇక్కడ ఎందుకు మమ్మీ ఎండుమిర్చి ఎండబెట్టినట్టు వాసన వస్తుంది? గబ్బిలాలు కట్టి వాసన. మావి అన్నాడు ఆల్రెడీ ఇటు వచ్చి అటు వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడే వర్షం పడింది కాబట్టి జాగ్రత్తగా నీట్గా అడుగులు అడుగేసుకుంటూ మెల్లిగా పైకి ఎక్కేద్దాము. పైన ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. మెట్లెక్కిన తర్వాత రైట్ సైడ్ లోపల తిరిగితే ఇదనమాట. కేవ్స్ చాలా చిన్నవే, అంటే చూడడానికి మీకు కింద ఒక ఫ్లోర్ లాగా పైన ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది అంతే, కానీ చాలా బాగుంటుంది. పైన ఫ్లోర్ అయితే కంపల్సరీ చూడాలి, అందరు విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది అనమాట. ఒక తిన్న సందులో ఉందనమాట, పైకి స్ట్రైట్గా స్టెప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి పైకి ఎక్కేయచ్చు. సో సెకండ్ ఫ్లోర్కి వస్తే ఏంటంటే కేవ్స్ తడిచున్నాయి కదా, ఎంత అందంగా కనిపిస్తుంది చుట్టూ చూడండి, నేచర్ అంతా. పిక్చర్స్ తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ కరెక్ట్. ఇక్కడ నిల్చొని కింద నుంచి ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తాయి పిక్చర్స్. ఇక్కడ ఏదో ఒక రూమ్ లాక్ వేసి ఉంది, అది ఓపెన్ లేదనమాట. అండ్ చుట్టుపక్కల లక్ష్మీ నరసింహస్వామి కనిపించారు, కొన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ నుంచి మీరు లెఫ్ట్ చూడగానే విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తాడనమాట. ఇంకా నేను పైన ఫ్లోర్ ఎక్కాను, ఇందాక మీకు చూపించింది. పైన ఫ్లోర్ నుంచి చాలా బాగుంది వ్యూ అయితే. మా చెల్లి వచ్చి తొందరగా నీకు చూపించాలి అని లాక్కెళ్ళింది. ఏంటా అనుకున్నాను నేను, నా ఎక్స్ప్రెషన్ చూడండి, చూడగానే అనుకున్నాను నేను, అంత బాగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చూడగానే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇది ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నాకు అసలు క్లూ లేదు. ఇక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉన్నారనమాట. ఎంత బాగుందో, ఎంత బాగా చెక్కారో చూపిస్తుంది చూడండి. ఈ చుట్టూ ఈ కావ్స్ ఉన్నాయి, ఇదేంటో తెలియదు నాకు, కానీ పడుకున్న విష్ణుమూర్తి అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది ఆయన్ని చూసి. ఆయన పాదం పట్టుకొని నేను కాసేపు ఉండిపోయా, అట్లా చాలా బ్లెస్డ్ అనిపించింది చూడగానే నాకు. నేను ఆల్రెడీ విష్ణుమూర్తి ఉన్నారని తెలుసుకొని నేను ఒకవేళ వచ్చుంటే నేను ఇంత సర్ప్రైజ్ అయ్యేదని కాదేమో, కానీ చూడకుండా వచ్చాను కదా, నాకు చాలా బాగా అనిపించింది. అసలు నా కళ్ళు సరిపోలేదనమాట, ఆయనే నిండిపోయారు. నేను చెప్పాను కదా 2-3 ఉన్న ఈ ట్రిప్లో, మేము వెళ్ళి ఇంట్లో ఉన్నా కూడా మాకు అవే గుర్తొస్తున్నాయి అనమాట. మేము మర్చిపోలేకపోయాము కొన్ని విగ్రహాలు అయితే. దాంట్లో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి, ఉండవల్లి కేవ్స్లో ఉన్న విష్ణుమూర్తి, పడుకున్న విష్ణుమూర్తి. సో ఇలా మన ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకున్నామంట సక్సెస్ఫుల్గా. తిరుపతి, తర్వాత అరుణాచలము, శ్రీకాళహస్తి, కంచి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం ఇలా కంప్లీట్ చేసుకొని ఇవాళ 6 o'clockకి బయలుదేరుతున్నాం విజయవాడ నుంచి రిటర్న్. మాకు 6 o'clockకి ట్రైన్ ఉంది. చాలా వర్షం పడింది కాబట్టి వేడిగా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము పార్సల్. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయి 6 o'clock ట్రైన్కి వెళ్ళిపోయాము అనమాట ఇంటికి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హకునా మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.